హాయ్ అండి అందరికి. దిస్ ఇస్ రాజ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు, బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. యాక్చువల్లీ చాలా రోజులు అయింది కదా నేను వీడియో చేసి. బికాజ్ కొన్ని ఆఫీస్ పనుల వల్ల, తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే. ఒక 1 వీక్ కంప్లీట్గా ఫీవర్, హెడేక్ అసలు దారుణంగా ఉండే. దానివల్ల చాలా వీక్ అయిపోయినా నేనైతే. మధ్య మధ్యలో రీల్స్ చేశాను, ఎందుకంటే మనల్ని ఉంటారు కదా, ఎట్లయినా సరే యాక్టివ్ ఉండాలి యూట్యూబ్లో అని చెప్పేసి రీల్స్ చేశాను. బట్ అనుకున్నా యాక్చువల్లీ ఒక లాంగ్ వీడియో చేయాలి. అది కూడా ఈ 1 వీక్ నా హెల్త్ బాగాలేదు, చాలా బాగాలేదు అనమాట. సో అది అసలు ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు ఎలా ఉండాలి మనం, అసలు హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఏంటని ఒక్కసారి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో ఈ వీడియో చేస్తున్నా. అసలు హెల్త్కి మించి నాకేమనిపించింది అంటే, ఈ 1 వీక్లో నా హెల్త్ బాగలేని 1 వీక్లో అసలు హెల్త్ అనేది ఓవరాల్గా అన్నిటికంటే మన లైఫ్లో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. బికాజ్ అట్లా అనిపించింది నా బాడీలో. హెల్త్కి మించి ఇంకేమీ లేదు ఇంపార్టెంట్. తర్వాత ఇన్ని రోజులు ఏంటంటే నేను ఫిట్నెస్ వదిలేసి, తర్వాత ఈ జిమ్కి వెళ్ళడం వదిలేసి, మంచి డైట్ మెయింటైన్ చేయడం వదిలేసి నాకు తెలిసి చాలా రోజులైంది. బికాజ్ ఆలోచనలు ఎక్కువైపోయి నిజం చెప్తున్నా, నా ఎక్స్పీరియన్స్లో, నా అనుభవం ప్రకారం చెప్తున్నా, లైఫ్ ఎలా ఉంటే అలా ఉంటుంది. కానీ మనం ఎప్పుడైనా అర్థమైంది, ఎప్పుడైనా సరే రెడీగా ఉండాలి ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా, ఏదొచ్చినా కానీ. సో దానికి ఫస్ట్ మన హెల్త్ ఇంపార్టెంట్. మన హెల్త్ మంచిగా ఉంటేనే మనం బలంగా ఉండగలం, ఏదైనా చేయగలం పని దానివల్ల. సో హెల్త్ లేనిదే ఏమీ లేదు. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు, అది నిజమే. ఏదైనా సరే ఏదో అంటారు కదా, ఎక్స్పీరియన్స్ ఉంటేనే, ఏదైనా అనుభవం వస్తేనే మనం నమ్ముతామని. నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను. నాకు 1 వీక్ ఒంట్లో బాగాలేకపోతే నాకు అనిపించింది, అంటే బాడీ అనేది సహకరించట్లేదు. ఏ పని చేద్దామన్నా, ఇటు వెళ్దామన్నా, ఏం చేద్దామన్నా ఏం సహకరించట్లేదు. బికాజ్ హెల్త్ లేనిదే ఏమీ లేదు లైఫ్లో. ఏ పూరి అయినా, ఏ పని అయినా, డబ్బులైనా, ఏదైనా సరే ఫస్ట్ మీ హెల్త్ కరెక్ట్గా చూసుకోండి, మెయింటైన్ చేయండి. ఇప్పటికీ పోయేదేమీ లేదు. సో మంచి హెల్తీ డైట్ తీసుకోండి. రోజుకి ఒక 1 అవర్ అయినా సరే ఏదో ఒక యాక్టివిటీ, జిమ్ అయినా, లేకపోతే వాకింగ్ అయినా, లేదంటే ఏదో ఒక యాక్టివిటీ ఒక 1 అవర్ మార్నింగ్ లేచి చేయండి. హెల్త్కి చాలా మంచిది. ఎక్కువ రోజులు బతికేస్తారని కాదు, బతికిన రోజులు కూడా హ్యాపీగా, హెల్దీగా, ఏ జబ్బు జ్వరం లేకుండా, హాస్పిటల్ పాలవ్వకుండా హెల్దీగా ఉండాలి. అంటే మనం మంచిగా డైట్ అవి మెయింటైన్ చేయాలి. మంచి ఫుడ్ తినండి. చెత్త చెదారం, ఈ ఫాస్ట్ ఫుడ్లు కానీ, ఈ రోడ్డు మీద ఎక్కే ఫుడ్లు కానీ ఇప్పుడు తినొద్దు. సో మంత్లీ వన్స్ దట్ ఈస్ ఫైన్, కానీ రోజు ఈ చెత్త చెదరం తినడం వల్ల హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. మన లివర్ మీద, కిడ్నీస్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో నేనేం డిసైడ్ అయ్యానంటే, దీనివల్ల నేను ఒక 100 days ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నా. 100 days ఛాలెంజ్ నేను తీసుకుంటున్నా యాక్చువల్లీ నా హెల్త్ కోసం. సో నాకు తెలిసి మీకు ఒక 2 days తర్వాత నుంచి కూడా ఎవ్రీ డే ఒక వ్లాగ్ వస్తుంది. నేను ఏం చేస్తున్నా, ఏంటి, నా హెల్త్ కోసం నేను ఏం డైట్ తీసుకుంటున్నా, నేను చేసే వర్కౌట్స్ కానీ, నేను తిరిగి ఎక్కడ ఏం చేస్తున్నా, ఏం యాక్టివిటీ చేస్తున్నా, నా హెల్త్ నేను కాపాడుకుంటున్నా, నేను ఏం తింటాను, ఏంటి, ఎట్లా, ఏ టైంకి లేస్తాను, అనేది ఎవ్రీథింగ్ కూడా నేను మీకు వీడియో చేసి పెడతాను. సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి. నేనైతే 100 days ఛాలెంజ్ నా కోసం, నా హెల్త్ కోసం నేను పెట్టుకున్న ఒక ఇది అనమాట, టార్గెట్ అనమాట. సో మీరు కూడా మీ హెల్త్ కోసం ఏదో ఒక టార్గెట్ పెట్టుకోండి. మీకోసం మీరు బతకాలి, అది ఇంపార్టెంట్. హెల్త్ బాగుంటే లైఫ్ బాగుంటుంది, మీతో ఉండేవాళ్ళు కూడా బాగుంటారు. అర్థమైందా? హెల్త్ బాగలేకపోతే ఏది బాగోదు. చూడండి, ఇప్పుడు మీరు తాగే తాగుడు కానీ, తిరిగే తిరుగులు కానీ, తినే ఆ చెత్త తిండి కానీ, రేపు పొద్దున్న ఇప్పుడు మంచి ఏజ్లో ఉంటారు, ఓకే, హ్యాపీ, ఏమీ అవ్వదు. ఎందుకంటే మీ డైజెషన్ సిస్టమ్ మంచిగా ఉంటుంది, స్పీడ్గా ఉంటుంది, ఎలాంటివి తిన్నా సరే అరిగిపోతుంది, దట్ ఈజ్ ఫైన్. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మాత్రం ఇప్పుడు చేసిన పనులైనా అప్పుడు ఎఫెక్ట్ చూపిస్తే తర్వాత హాస్పిటల్ పాలవ్వాలి, లక్షలు వేలు హాస్పిటల్కి ఇవ్వాలి. సో అదంతా ఎందుకు? సో ఉన్నోళ్ళు అనుకోండి గట్టిగా పర్లేదు, కానీ లేని వాళ్ళు అనుకోండి చాలా ఇబ్బంది పడతారు కదా. సో ఇప్పటి నుంచే ఏంటంటే తయారవ్వండి, ఇప్పటి నుంచే రెడీగా ఉండండి, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి.
పొద్దున్న మార్నింగ్ మంచి బ్రేక్ఫాస్ట్ తీసుకోండి, హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఆయిల్ తగ్గించండి, ఫ్యాట్స్ తగ్గించండి, ఈ ఐస్ క్రీమ్లు, ఈ బర్గర్లు గిరిగిలు అంత చెదరం అంత వదిలేయండి. మంచి హెల్తీగా ఉండండి, హెల్తీ ఫుడ్ తినండి. డైలీ ఏదో ఒక వర్కౌట్, డైలీ అని కూడా నేను చెప్పను, వారానికి ఒక 4 days అయినా సరే మంచి ఏదో ఒక యాక్టివిటీ చేయండి. రన్నింగో, జిమ్మో, లేదంటే యోగానో ఇలాంటివి. సో అది మీ హెల్త్ని కాపాడుతుంది. అర్థమైంది? ప్రాపర్గా పడుకోండి. ఒకటే అనుకున్నాండి, లైఫ్ ఈజ్ నథింగ్. మన హెల్త్ బాగుంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం, మన ఫ్యామిలీకి సపోర్ట్ ఉండగలుగుతాం, మన అనుకున్న వాళ్ళకి సపోర్ట్ ఉండగలుగుతాం. లేదనుకోండి ఎవరు పట్టించుకోరు మిమ్మల్ని. మీ హెల్త్ బాగాలేకపోతే మన కింద చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఇది మాత్రం ట్రూ. మీ దగ్గర ఏదైనా ఉంటేనే మీ దగ్గర ఉంటారు, మీ దగ్గర ఏం లేదా మీ దగ్గర ఎవరు ఉండరు. అర్థమైందా? సో మీరు డబ్బులు సంపాదించాలన్నా ఏది చేయాలన్నా సరే పని చేయాలంటే హెల్త్ మంచిగా ఉండాలి. హెల్త్ మంచిగా ఉండాలంటే మన అలవాట్లు బాగుండాలి, మన హెల్త్ బాగుండాలి. సో అన్నీ బాగుండాలి. మీరు నాకు మంచిగా కనిపించాలన్నా సరే మీరు మీ హెల్త్ బాగుంటేనే కదా. మీ స్కిన్ కోసమైనా స్కిన్ కేర్ చేయాలి. హెల్త్ బాగుంటేనే చెత్త చెదారం ఆయిల్ ఫుడ్స్, బయట బిర్యానీస్ అవి ఇవి తింటే బిర్యానీ తినడం తప్పు కాదు, బట్ అది రెగ్యులర్గా పెట్టుకోకండి. ఓకేనా? వీక్లీ వన్స్ 10 days ఒకసారి అట్లా పెట్టుకోండి. హెల్త్ మీ తాలూకు డైజెషన్ సిస్టమ్ ఇష్యూ వచ్చినా ఏమొచ్చినా సరే హాస్పిటల్ పాలు కావాలి. కాబట్టి నేను ఈ 1 week అయితే నిజంగా లిటరల్లీ అసలు ఏం తినలేకపోయినా ఈ హెల్త్ ఇష్యూ వల్ల. నేను అనుకున్నా, దీనమ్మ జీవితం మనం ఎంత ఉన్నా ఏం చేసినా ఎలా ఉన్నా కానీ హెల్త్ ఇష్యూ ఉంటే మాత్రం, హెల్త్ బాగలేకపోతే మాత్రం ఏ పని చేయలేం, నచ్చింది తినలేం, నచ్చింది తాగలేం. సో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది. సో మన హెల్త్ మనం కాపాడుకోవాలి. సో దానివల్ల మన ఫ్యూచర్ మంచిగా ఉంటుంది. కొంచెం ఎక్కువ రోజులు బతుకుతామని కాదు, మళ్ళీ చెప్తున్నా, బతికిన రోజులు కూడా హెల్తీగా బతకాలి. ఏ జ్వరంతోనో ఏ జబ్బుతోనో పోవడం అనేది ఒక దరిద్రం. అది మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో నేను మేబీ రేపు కొన్ని షాపింగ్ చేయాలి. షాపింగ్ చేసేసి ఇంకా నేను స్టార్ట్ చేస్తాను 100 days ఛాలెంజ్. 100 days మంచిగా తయారయ్యాను అనుకోండి. ఒక 3 months గట్టిగా నేను చేశాను అనుకోండి. ఇంతకుముందు నేను ఎలా ఉండేవాడిని మీకు తెలుసు. నేను మెయింటైన్ చేసేవాడిని ప్రాపర్గా. కానీ తర్వాత కొన్ని ఆలోచనలు ఎక్కువైపోయి, ప్రెషర్ ఎక్కువైపోయి, ఎక్కువ ఆలోచనలో పడిపోయి ఇంకా నా హెల్త్ మీద, నా బాడీ మీద నేనే కేర్ చూపించుకోలేకపోయాను. దట్ ఈస్ వెరీ బ్యాడ్. ఎందుకంటే ఏ ఆలోచనలు లేని వాళ్ళు హ్యాపీగా ఉంటారు, అన్ని ఆలోచనలు ఉన్న వాళ్ళు ఇట్లా అయిపోతారు. సో ఆలోచించకండి, ఏం జరిగితే అది జరుగుతుంది. దీనమ్మ జీవితం ఏమైతే అది అవుతుంది ఫ్యూచర్. ఎక్కువ ఓవర్ థింక్ చేశారనుకోండి, చాలా దరిద్రం అది లైఫ్లో. ఏ మనిషి ఎక్కువ ఓవర్ థింక్ చేస్తాడో వాడు ముందుకు వెళ్ళలేకపోతాడు. అది నేను పర్సనల్లీ ఎక్స్పీరియన్స్ చేసిన. సో ఎవరు ఎక్కువ ఆలోచించకండి, ఏం జరిగితే జరుగుతుంది, ఎలా ఉంటే అలా ఉంటుంది. మన పని మనం చేసుకుంటూ ఉండాలి. మన హెల్త్ మీద, మన ఒంటి మీద మనకి జాగ్రత్త ఉండాలి, కేర్ ఉండాలి. ఓకేనా? సో నేను చెప్పేది ఏంటంటే మీ హెల్త్ని బాగా చూసుకోండి ఫస్ట్, ఆ తర్వాత ఏదైనా. ఓకేనా? అండ్ ఇక నుంచి మీకు ఈ 2 days నుంచి కూడా ఎవ్రీడే మీకు వీడియోస్ వస్తాయి. అండ్ నా డైట్, తర్వాత నా స్కిన్ కేర్ రొటీన్, తర్వాత అన్నీ కూడా చూపిస్తాను. వర్కౌట్ ఏం చేస్తాను ఏంటని నేను ఒక షెడ్యూల్ వేసుకున్న ప్లాన్, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతిదీ కూడా మీకు చెప్తాను. నేను చేసే ప్రతిదీ కూడా మీకు చెప్తా. ఎప్పుడు లేస్తా, ఏంటి నా డైలీ రొటీన్ ఏం చేస్తా అని చెప్పేసి ఇక నుంచి మీకు డైలీ వీడియోస్ వస్తాయి. సారీ, యాక్చువల్లీ మంత్ ఏం చేయలేకపోయాను బికాజ్ ఈ ఆఫీస్లో పని, ఇంకొకటి నా హెల్త్ మెయిన్ కొంచెం ఇష్యూ ఉండే. సో ఫీవర్, హెడేక్ విపరీతంగా ఉండే. 1 week వదలలేదు. అది వైరల్ ఫీవర్ ఏంటో కానీ. సో మళ్ళీ ఇప్పుడు ఐఎమ్ ఫైన్, ఇప్పుడు మంచిగా ఉంది. సో హెల్త్ అనేది చూసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరు నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎక్కడున్నా ఏమున్నా మీరు హ్యాపీగా ఉండాలి, బాగుండాలి. అండ్ నన్ను ఎక్కడున్నా సరే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో లవ్ యూ ఆల్. జై హింద్.